ఉజ్జీవమైనటువంటి జీవితాలు ఎల్లప్పుడూ మాకు దయచేయము ప్రభు అని అనేక మార్లు మన ప్రార్థనల్లో దేవుణ్ణి అడుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఉజ్జీవం అంటే ఏంటి? ఉజ్జీవం అంటే, రివైవల్ అంటే ఏంటి? ఉజ్జీవం అనే దానికి అర్థం ఏంటి? ఉజ్జీవము అంటే అర్థం ఏంటి అని అంటే, ప్రియులారా, మరలా బ్రతకడం, మరలా జీవించడం. జీవము కలిగిన వారు, ప్రాణమున్న వారు నడవగలుగుతారు, మాట్లాడగలుగుతారు, పనులు చేయగలుగుతారు, ఏదైనా కూడా చేయగలుగుతారు. ఎందుకంటే వారిలో ప్రాణం ఉంది కనుక, జీవం ఉంది కనుక. జీవం కలిగిన ప్రతి వారు కూడా కూర్చోగలరు, నిలబడగలరు, పని చేయగలరు, ఏదైనా కూడా మాట్లాడగలరు. దానినే ఉజ్జీవము అని అంటారు. ఉజ్జీవము లేకపోతే ప్రాణము లేనట్లే. ప్రాణము లేకపోతే ఏ పనులు మనము చేయలేము, కూర్చోలేము, నిలబడలేము, నడవలేము, పనులు చేయలేము. ఎందుకని? ప్రాణమే లేదు, అంటే ఉజ్జీవమే లేదు. ఒక విశ్వాసి, ఒక కుటుంబము ఎప్పుడు కూడా ఉజ్జీవమై ఉండాలి. ఉజ్జీవం మనలో ఉండాలి. ఉజ్జీవం అంటే ప్రాణం, ఉజ్జీవం అంటే బ్రతకడం. ఎలా బ్రతకడం? మామూలు బ్రతకడం కాదు, సవాలుగా బ్రతకడం, సవాలుగా, ఛాలెంజ్గా బ్రతకడం, సాధించడం, సాగిపోవడం, అడ్డుగోడలన్నింటి కూడా అణిచివేసి ముందుకే సాగిపోవడం. దీనిని ఉజ్జీవము అంటారు. ప్రతి ఒక్క వ్యక్తి ఉజ్జీవమును కోరుకోవాలి. ప్రతి కుటుంబంలో ఉజ్జీవం అనేది ఉండాలి. అంటే ఆ జీవం ఉండాలండి, ఆ జీవము ఉండాలి, ఆ వైరాగ్యము ఉండాలి, ఆత్మ మంట ఉండాలి, ఆత్మలో మండుతూ ఉండాలి. ఆత్మ ఎప్పుడు కూడా చల్లారిపోయి ఉండకూడదు. బైబిల్ చెప్తున్న మాట అంటే, మీరు ఆత్మను ఆర్పకుడి అని ఉంది. ఒకవేళ మనలో ఉన్నటువంటి ఉజ్జీవము అనేటువంటి ఆత్మ ఆరిపోతే మనము సజీవులమై ఉండి కూడా చచ్చిన వారుగా ఉంటాం, అంటే చలనము లేని వారుగా ఉంటాం. అందుకే ఉజ్జీవము అనేది మనలో ఎంతో అవసరం. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడు కూడా ఆర్పుకోకూడదు. అది ఎప్పుడు మండుతూనే ఉండాలి. దేవుని వాక్యములో కొన్ని మాటలు మనం చూసుకుందాము. ఉజ్జీవము అనేది ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, మనందరికీ అవసరమై ఉన్నది. ఉజ్జీవము లేని చోట కార్యాలు ఉండవు, జయాలు ఉండవు. ఉజ్జీవము లేని దగ్గర ఏ గొప్ప కార్యాలు జరగవు. అద్భుతాలు చూడలేము, ఆశ్చర్య కార్యములు చూడలేము, మార్పు చూడలేము. కనుక ఎక్కడైతే ఉజ్జీవం అంటుందో, ఎవరిలో ఉజ్జీవం అంటుందో, ఏ కుటుంబంలో ఉజ్జీవం అంటుందో, అక్కడ దైవ కార్యాలు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా జరుగుతూ ఉంటాయి. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్పిన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీరు అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఒకప్పుడు ప్రియులారా, అపరాధముల చేతను, పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించెను. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు. క్రీస్తు చేత, క్రీస్తులో మనలను ఆయన బ్రతికించినాడు. కనుక బ్రతకడం ఉద్యోగం అంటే ఏ విషయాలలో? ఇప్పుడు పాపము విషయంలోను, అపరాధముల విషయంలోను మనమందరం కూడా ఏమైనా వారమై ఉన్నాం? చచ్చిన వారమై ఉన్నాం. చచ్చినోడు పాపం చేస్తాడా? చచ్చినోడు అబద్ధం మాట్లాడతాడా? చచ్చినోడు బూతులు మాట్లాడతాడా? చచ్చినోడు ఏమైనా పని చేయగలుగుతాడా? చచ్చినోడు నిలబడగలుగుతాడా? చచ్చినోడు నడవగలుగుతాడా?
నడవడు కదా, ఎందుకంటే వాడు చచ్చినవాడు. ఒకప్పుడు ప్రియులారా, క్రీస్తుకు పూర్వం, యేసును ఎరగక ముందు, యేసు ప్రభు మనకు తెలియక ముందు, క్రీస్తు యొద్దకు మనము రాకముందు మన జీవితాలు ఎలాగ ఉన్నాయనంటే అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తులో మనము బ్రతికించబడిన వారమై ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తు బ్రతికిన వాడు, క్రీస్తులో జీవం ఉంది. ఏముందండి? క్రీస్తులో జీవం ఉంది. ఆ జీవము అనేకులలోనికి వెళ్ళగా అనేకులు బ్రతుకుతున్నారు, జీవిస్తూ ఉన్నారు, సవాలుగా సాగిపోతూ ఉన్నారు, అద్భుతాలు చేస్తున్నారు, అద్భుతాలను అనుభవించుతున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలను అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారిలో జీవము ఉంది. క్రీస్తులో మనమందరము బ్రతకబడిన వారము. ఉద్యోగం అంటే బ్రతకడం, ఉద్యోగం అంటే జీవించడం, ఉద్యోగం అంటే మరల నూతనమైన ప్రభావంతో, నూతనమైన శక్తితో జీవించడం. ఈ దినం ప్రభు మన విషయంలో కోరుకుంటున్నది ఏంటంటే మనం బ్రతకాలి, జీవనంగా ఉండాలి, జీవం కలిగిన వారమై ఉండాలి, చచ్చిన వారమై ఉండకూడదు. ఎక్కడ చచ్చిన వారమైనటువంటి స్థితి ఉంటుందో అక్కడ ఉద్యమము లేదు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. రివైవల్ అక్కడ లేదు అని అర్థం. చచ్చిన వారిలో, చచ్చినటువంటి వారి దగ్గర ఏ కార్యాలను మనం అపేక్షించలేము, ఎదురు చూడలేము. అక్కడ ఏ కార్యాలు జరగవు, ఎందుకంటే అక్కడంతా కూడా చచ్చిన పరిస్థితి. గమనించండి ప్రియులారా, ఒక విశ్వాసి కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక విశ్వాసిలో కానీ ఉద్యమం అనేది లేకపోతే అతడు చచ్చిన వారితో సమానమే, చచ్చిన వారితో సమానమే. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు, ఒకప్పుడు మీరు చచ్చిన వారై ఉండేది, కానీ ఇప్పుడు మీరు క్రీస్తులో బ్రతికించబడిన వారై ఉన్నారు. హల్లెలూయా. జీవం అనేది మన జీవితంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఒక దినమున అరచేతంతా మేఘం చూశాడు. ఏం చూశాడండి? బైబిల్ చెప్తుంది అరచేతంతా మేఘమును చూసినాడు. ఎంత అంట? అరచేత అంటే ఇంత కదా, అరచేతంతా మేఘమును చూసినాడు. ప్రవక్త ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ అరచేతంతా మేఘము కుంభవర్షమును కురిపించినది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అరచేతంతా మేఘం ఏమైందండి? కుంభవర్షమును కురిపించినది. ఉద్యమం అంటే అది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాస్తంత కొంచెము ఉద్యమం ఉంటే ఆ ఉద్యమము గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉంటుంది. అందుకే ఉద్యమం కావాలి, ఉద్యమింపబడాలి. ప్రతి కుటుంబం ఉద్యమపడాలి, ప్రతి విశ్వాసి ఉద్యమపడాలి. ఆ ఉద్యమంలో నీవు ప్రార్థన చేస్తే బలమైన గొప్ప కార్యాలను చూడగలుగుతా. ప్రవక్త ప్రార్థించినాడు, అయ్యా నేను చూస్తున్నది అరచేతంత మేఘమే, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను ఆ అరచేతంత మేఘము మహా కుంభవర్షము కురిపించాలి అని ప్రార్థన చేసినప్పుడు గొప్ప వర్షము వచ్చినది. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబాలలో ప్రియులారా కాస్తంత కూడా ఉద్యమం అంటే ఎంత ఉద్యమం అంటే, ఎంత ఉద్యమం అంటే, ఎంత గొప్ప ఉద్యమం అంటే అంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబంలో చూడగలుగుతాం. అందుకే ఉద్యమింపబడాలి. ఈనాడు సంఘములో కానీ, కుటుంబంలో కానీ ఉద్యమం కనపడతలేదు. కారణం ఏంటో తెలుసా? ఉద్యమం లేదు అని అంటే అద్భుతాలు లేవు, ఆశ్చర్య కార్యాలు లేవు, గొప్ప కార్యాలు లేవు. ఎలా ఉన్నామో అలాగనే దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఆ ఉద్యమమే లేనప్పుడు కార్యాలు మనం చూడలేము. ఎందుకండి? ఏంటి ఇబ్బంది, ఏంటి కష్టం ఏంటి? ఉదయకాలం వాక్యం ఉంటే సాయంకాలం వాక్యం వినకూడదా? ఉదయకాలం ప్రార్థన చేస్తే సాయంకాలం ప్రార్థన చేయకూడదా?
2 గంటలు ప్రభు సన్నిధిలో మనం కూర్చోలేమా? 2 గంటలు దేవుని వాక్యాన్ని మనం వినలేమా? 1 గంట సేపు సాయంకాలం పూట ప్రార్థన చేయలేమా? ఉద్యమం ఎక్కడ ఉంది చూడండి. ఉదయకాలం ఉద్యమం ఉంటుందా? సాయంకాలం ఉద్యమం పడకూడదు. ఉజ్జీవించబడితే నువ్వు పగలైనా రాత్రి అయినా ఎప్పుడైనా ఒకే రీతిగా నీవు ఉంటావు. నీ భక్తికి నీ విశ్వాసానికి హద్దులు వేయవు. ఇక చాలు నా భక్తి అనవు, ఇక చాలు నా ప్రార్థన అని అనవు, ఇక చాలు 4 గంటలు కూర్చుండే కదా అబ్బో ఇక చాలు అని అనవు. ఉద్యమం అనేది ఒక పరిమితిగా ఉండదు, ఒక పరిమితిగా ఉండదు. ఉద్యమంలో అలసట ఉండదు, ఉద్యమంలో అలసట ఉండదు. అందుకే ప్రతి విశ్వాసకి ఉద్యమం కావాలి, జీవం కావాలి, బ్రతకడం కావాలి, ఆ ప్రభావం కావాలి, ఆ శక్తి కావాలి. ఒక వ్యక్తిలో ఉద్యమం ఉన్నప్పుడు ఎన్ని గంటలైనా కూడా మాట్లాడగలుగుతాడు, ఎంతసేపు అయినా కూడా ప్రసంగించగలుగుతాడు, ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాడు, ఎంతసేపు అయినా ఓపికతో దేవుని వాక్యాన్ని